అందరికీ నమస్కారం అండి. నా పేరు రఘురామ్. నేను స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్గా కోవూరు ఎమ్మెల్యే స్థానానికి బరిలో ఉన్నాను. బడుగు బలహీన వర్గాలు, ఓసీ, ఎస్టీ, ఎస్సీ ఈ పార్టీలకు సంబంధించిన విధానంతో వాళ్ళ బాగు కోసం నేను గతంలో తెలుగుదేశం పార్టీ సపోర్టుతో బీసీసీఎల్ అధ్యక్షుడిగా 5 మండలాలు నియోజకవర్గానికి అధ్యక్షుడిగా ఉన్నాను. అప్పటి నుంచి పేదలంటే ప్రాణంగా కరోనా టైంలో కూడా ఎంతోమందికి సాయం చేయడం, కొన్ని వందల ప్రాణాలను కాపాడటం నా నైజం. పేదలంటే ఒక అభిమానం, ప్రాణం. అందులో కరోనా టైం దాటిన తర్వాత కోవూరికి ఒక జల విపత్తు ఒకటి వచ్చింది. వరదలు ముందెచ్చినాయి కోవూరిని. ఆ టైంలో కూడా నేను ఎంతోమందికి వరదల్లో చిక్కుకున్న అందరికీ కూడా భోజనాలను సప్లై చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఎన్ఎస్ఎస్ కాలనీలో ప్రచారంలో ఉన్నాం. నా బాధ అంతా ఒకటే అండి. నేను తెలుగుదేశం పార్టీలో బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఎంతోమంది బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అనుకున్న నా బంధువులందరికీ కూడా నేను సాయం చేయడం జరిగింది. కానీ పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గత టీడీపీకి పనిచేసిన వ్యక్తి, సోదర సమానుడు, పెద్ద ఆయన, మా గురువులు అయినటువంటి ఆయన గత 5 సంవత్సరాలుగా తన పుత్రుడైనటువంటి దినేష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పాడు. అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి ప్రతి గడప కోవూరు నియోజకవర్గంలో ఆయన తిరగని ఇల్లు లేదు, తొక్కని గడప లేదు. కానీ ప్రయోజనం శూన్యమండి. చూచారా, అంత పెద్ద పార్టీ చంద్రబాబు నాయుడు గారే మాట తప్పారండి. వారు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. వారంటే నాకు అభిమానం. అందుకని వారికి టికెట్ దక్కలేదని ఒక బాధతోటే నేను కూడా బయటకు వచ్చి రెబల్గా బయటకు వచ్చి నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నాను. మీరు అందరూ కూడా నాకు విజల గుర్తుపైన ఓటు వేయండి. అలాగే నా ఆవేదన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా గుర్తుంచుకోండి. మనం మోసిన జెండా వేస్ట్, మనం చేసిన సేవలు వేస్ట్. సేవలు పెట్టిన పుట్టలో అనకొండ దూరినట్టయింది ఈరోజు. మీరు గుర్తించారా? దయచేసి నా మాటలు అర్థం చేసుకోండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఈరోజు నేను అన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవ చేసి నాకు ఏం దక్కిందని నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఈరోజు ధనవంతుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కంటే ధనవంతుడు ఎవరైనా వస్తే ఆయనకి టికెట్ ఇస్తారా? పోలవరెడ్డిని కాదని. పోలవరెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరంటే మీ వీరాభిమాని. నేను మీకు టికెట్ దక్కలేదని బయటకు వచ్చి ఎమ్మెల్యేగా చేశాను. నేను తప్పకుండా నా స్థాయిలో ఎంతో కొంత ఓటులతోటే నేను నిలబడతానని, నాకు ప్రజల అండదండ ఉందని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. పోలవరెడ్డి గారు టికెట్ రాలేదని ఉద్దేశంతో నేను వేయడం జరిగింది. ఇదే విధంగా నేను నా సోదరులు తెలుగుదేశం పార్టీలో ఉన్న నా ప్రతి ఒక్క కార్యకర్తనే, నా సోదరులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, అది బోగస్ పార్టీ, అబద్ధాల పార్టీ అని నేను ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకనంటే నా బాధను అర్థం చేసుకోండి. అందులో మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. జెండా మోయడం వేస్ట్. ఎప్పుడు కూడా నిజమైన కార్యకర్తకు నిజమైన హోదాను వాళ్ళకి ఇచ్చినట్లయితే అప్పుడే రాజకీయంలో రాణిస్తాం. కానీ మిమ్మల్ని వాడుకొని వదిలేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను ఈరోజు కరాఖండిగా చెప్తున్నానండి. మీరు ఆలోచించండి ఒకసారి, నా ఆవేదన అర్థం చేసుకోండి. నేను 5 మండలాల్లో కోవూరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో నేను తిరిగాను. బీసీలకు అభివృద్ధికి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశాను. నేను నా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనాలో ఎంతో మందిని కాపాడిన ఇది నాది, నా మనస్తత్వం. అలాంటిది తెలుగుదేశం పార్టీ పట్టించుకోలేదు, అందుకనే బయటకు వచ్చేసాను. కానీ పోలంరెడ్డి గారు, మీరు కానీ తెలుగుదేశం పార్టీ రెబల్గా వేసి కానీ ఉంటే అత్యధిక మెజార్టీతోటే గెలిచేవారని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాను. కానీ మీరు అది చేయలేదు. కొన్ని కారణాలు ఉండొచ్చు మీకు, కానీ నాకు మనస్తాపం చెందింది. అయినా కానీ ఎవరో కూడా తెలుగుదేశం పార్టీ
నుంచి వచ్చి మమ్మల్ని పరామర్శించిన వాళ్ళు కానీ మమ్మల్ని అడిగిన వాళ్ళు కానీ ఎవరూ లేరండి. ఏమి సేవలు మాత్రం చేర్చుకుంటారు మీరు? ఏదన్నా ప్రాబ్లం వస్తే మా ముందుకు వచ్చి మా ఇళ్ళకు వచ్చి ఏమని అడగరా? 4 సంవత్సరాలుగా నేను సేవ చేశా తెలుగుదేశం పార్టీకి, నాకేం ఒరిగింది? ఈ సందర్భంగా మీడియా పూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు నేనేంటో, రఘురామన్ అంటే తెలుసు. అలాంటిది మమ్మల్ని గాలికి వదిలేసి ఈరోజు పోలంరెడ్డి గారి కంటే ఎక్కువ ధనవంతులు వచ్చారని మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేశారు. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్క ఒక కోవూరే కాదు, కోవూరులో మీరు గెలిచినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు సీఎంగా ఏలడం ఖాయం. అట్లాంటి కోవూరులో కోవూరు ప్రజలకి, కోవూరు కార్యకర్తలకు అన్యాయం చేశారని ఈ మీడియా పూర్వకంగా నేను తెలియజేస్తున్నాను.